డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రేలు తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. ఇక హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా టీపీసీసీ అధినేతను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్లో రేవంత్ రెడ్డి ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ఇక ముఖ్యమంత్రిగా దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా టీపీసీసీ అధినేతను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్లో రేవంత్ రెడ్డి ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇక రేవంత్ రెడ్డి దాదాపుగా సీఎం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందంటారా? అయితే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే మరి డిప్యూటీలు నిన్న అనుకున్నట్టు ఏదైతే బట్టి విక్రమార్క పేరు అలాగే సీతక్క పేరు కూడా వినపడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని డిప్యూటీలుగా తీసుకునే అవకాశం ఉందా? చెప్పండి హరీష్. అంటే సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. నిన్న 48 గంటల నుంచి కూడా ఈ ఇష్యూ పైన కూడా ఇక్కడ సీఎల్పీ సమావేశం కావచ్చు, ఇక్కడ ఢిల్లీలో ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సీఎల్పీ సంబంధించిన నేతగా కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఏదైతే డీకే శివకుమార్ అధికారిక ప్రకటన ద్వారా కూడా విడుదల చేయడం నేపథ్యం కావచ్చు. అంటే
గత 48 గంటలుగా కూడా సిఎల్పి సమావేశం నిన్న జరిగిన ఆ సిఎల్పి సమావేశంలో ప్రత్యేకంగా 64 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఏఐసిసి పరిశీలకులు డికే శివకుమార్ అలాగే సుశీల్ కుమార్ సుండే సూర్జివాలా వీళ్ళందరూ కూడా అక్కడ 64 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా సిఎల్పి నేత ఎవరో దానిపైన కూడా నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ కావచ్చు దానిపైన ఏకవాక్య తీర్మానం కూడా చేయడం జరిగింది. ఏకవాక్య తీర్మానం కూడా డికే శివకుమార్ ఈరోజు మల్లికార్జున ఖర్గే కూడా సమర్పించడం జరిగింది. దాన్ని అంటే ఈరోజు అంటే గంట పాటుగా కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతను కూడా సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ అలాగే మాణిక్రావు ఠాక్రే ఇతర నేతలు అంటే తెలంగాణకు సంబంధించిగా 64 మంది అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు సేకరించకపోయినా పూర్తిగా హార్డ్ కాపు ఖర్గే ముందు ఉంచిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు ఏదైతే సిఎల్పి నేతగా సీఎం అభ్యర్థిగా సంబంధించి కూడా ఆయన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా అంటే ఇక్కడ నిన్న జరిగిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా సీఎం రేస్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా తాము ఢిల్లీలో తేల్చుకుంటామన్నట్టుగా కూడా ఈరోజు ఢిల్లీకి చేరిన నేపథ్యం కావచ్చు. ముందుగా డికే శివకుమార్ తోటి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు అలాగే మాణిక్రావు ఠాక్రే తోటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క భేటీ ప్రధానంగా ఇదే అంశం పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అంశం పైన కూడా ప్రధానంగా అలా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే నిన్న జరిగిన ఓటర్ల ఎల్లాలో జరిగిన సమావేశంలో ప్రధానంగా బట్టి బయటికి వెళ్ళి కావచ్చు ఎలా ఉండబోతుంది దీనిపైన కూడా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు వాళ్ళకు ఢిల్లీని పిలిపించుకొని నచ్చ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాము ఎలాంటి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ శాఖ మంత్రిత్వ శాఖ కోరే అవకాశం దానిపైన పూర్తిగా వాళ్ళను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 64 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి డేటా సేకరించిన నేపథ్యంలో మరి కాసేపట్లో డికే శివకుమార్ ఇప్పటికే అక్కడ ఢిల్లీ నుంచి కూడా బయలుదేరాడు. ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం అభ్యర్థికి సంబంధించి ఆ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి చూస్తే అంటే 7వ తేదీన రేవంత్ రెడ్డితో పాటు 7 ఎమ్మెల్యే అభ్యర్థులు 7వ తేదీన గవర్నర్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. 7వ తేదీన రేవంత్ రెడ్డితో పాటు 6 మంది మొత్తంగా 7 మంది ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. 9వ తేదీన మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు మొత్తం 119 అయితే 64 అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అవుతుంది. అయితే హరీష్ ప్రధానంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తమ్ గానీ బట్టి కానీ లేకపోతే ఇటు కోమిటిరెడ్డి కానీ మేము సీఎం రేస్లో ఉన్నాము, సీఎం అభ్యర్థిగా మాకు కూడా మేము రేస్లో ఉన్నామని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వారికి ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డిని కనుక సీఎం చేస్తే మరి వారికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? పైన కూడా వాళ్ళని ఢిల్లీకి పిలిపించడం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం అభ్యర్థిగా చేస్తే తమకు ఎలాంటి మీరు ఏం కోరుతున్నారనే పైన కూడా పూర్తిగా ఇక్కడ ఖర్గే కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ఇలాంటి అంశాలపైన కూడా ఇలాంటి అంశాలపైన కూడా చర్చ జరిగిన నేపథ్యం కావచ్చు. వీళ్ళ నుంచి డికే శివకుమార్ మాణిక్రావు ఠాక్రే స్వయంగా మాట్లాడారు. మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పటికే బట్టి విక్రమార్క సంబంధించి కూడా ఒకరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ సంబంధించి కూడా తాను పిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగించాలి. అతను ఏదైతే ఉత్తమ్ పద్మావతి తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి సంబంధించి కూడా మంత్రిత్వ శాఖలో తీసుకోవాలని కూడా ఆయన ప్రధానమైన డిమాండ్ కోడ్ వెళ్లిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యం ఇక్కడ డికే శివకుమార్ కావచ్చు పూర్తిగా అంటే వీళ్ళ ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డికి సంబంధించిన పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంటే ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంబంధించి ఎంతమంది కొనసాగబోతున్నది ఏదైతే బట్టి విక్రమార్క ప్రతిపాదన ఒకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పిందా పైన కూడా పూర్తిగా మరి కాసేపట్లో డికే శివకుమార్ వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 5 మందిని నియమిస్తారు, సీఎం తర్వాత ఒక 5 మంది డిప్యూటీస్ ఉంటారు అని ఫస్ట్ మనకు వినపడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పేర్లు కూడా ఇటు బట్టి అలాగే సీతక్క పేరు కూడా వినపడింది. ఒకవేళ ఒక్కళ్ళే ఇప్పుడు ఉండాలని నిర్ణయించుకుంటే గనక మరి సీతక్కకి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఏ శాఖకి ఆవిడని కేటాయించే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏఐసిసి అధిష్టానం నిర్ణయం మేరకు ఏదైతే ఇక్కడ 5 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండే విధంగా మొదటగా ప్రతిపాదించారు. తర్వాత ఏదైతే దీన్ని బట్టి వ్యతిరేకిస్తూ వస్తున్నారు, బట్టికి సంబంధించి కూడా ఇది అభ్యంతరం చెప్తున్న నేపథ్యం కావచ్చు, తాను ముఖ్యమంత్రికి ఇవ్వకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఇవ్వాలి, అది ఒక్కరికే ఉండాలని పైన ప్రతిపాదన పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇదే అంశం పైన అగ్రనేతలకు చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే ఎలా ఉండబోతుంది అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంబంధించి ఎంతమంది కొనసాగించబోతున్నారు, లేదంటే బట్టి నిర్ణయం మేరకు బట్టి ప్రతిపాదన మేరకు ఒక్కరే కొనసాగిస్తారని పైన కూడా డీకే శివకుమార్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. సీతక్కకు సంబంధించి కూడా హోంశాఖను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు అంతా కూడా వాళ్ళు సీతక్కకు సంబంధించి కూడా ఫోర్స్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇతర మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా ఏదైతే ఐటీ శాఖ మంత్రి దుద్దుల్లా శ్రీధర్ బాబుకు మంత్రి ఇవ్వాలని కూడా ప్రతిపాదన పెట్టే నేపథ్యం కావచ్చు. ఇతర శాఖలకు సంబంధించి కూడా అంటే మొత్తంగా ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా కొనసాగుతున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిగా బీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ టీఎంపీ నేతగా బట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. సీనియర్ నాయకులు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నేతలు కావచ్చు. ఇలాంటి సీనియర్ నేతలందరికీ కూడా కీలకమైన శాఖలు కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధాన ఎజెండా సీఎం అభ్యర్థి తెలంగాణకు సంబంధించిన సీఎం అభ్యర్థి ఎవరైనా పైన ప్రధాన ఎజెండాగానే ఈ సమావేశం జరిగింది. దీనిపైన మరోసారి కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ నెల వచ్చే అంటే 7వ తేదీన 7గురితో కూడిన ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరెవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారని పైన పూర్తిగా 7 మందితో ప్రమాణ స్వీకరణ చేయిస్తారా, లేదంటే చీఫ్ మినిస్టర్ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరితో ప్రమాణ స్వీకరణ తర్వాత 9వ తేదీన అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళకి పదవులు కట్టబెట్టిన తర్వాత మరోసారి 9వ తేదీన ప్రమాణ స్వీకరణ చేయిస్తారని పైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. పూర్తిగా దీనికి సంబంధించి మరి కాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్ రానున్న నేపథ్యంగా వచ్చి ఆయన సీఎం అభ్యర్థికి సంబంధించిన ప్రకటన తర్వాత ఎలా ఉండబోతుందని పైన కూడా మరోసారి ఓటర్ ఎల్లాలో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఎవరికి కేటాయించాలనే పైన కూడా మరో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా టీపీసీసీ అధినేతలు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్లో రేవంత్ రెడ్డి ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఎక్కడ కూడా తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలందరూ సీనియర్ లీడర్లు కూడా అధిష్టానం సంప్రదింపులో అధిష్టానం ఈ నిర్ణయాన్ని ఆచరిస్తుంది. ఎందుకంటే 9.5 బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తి, ప్రజలకు మంచి మార్గదర్శకంగా ప్రభుత్వాన్ని పథకాలను అందించే వ్యక్తిని
ముఖ్యమంత్రిగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ డెసిషన్ తీసుకునే ముందు అందరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ కన్సెన్సస్ అధిష్టానానికి మల్లికార్జున్ ఖర్గే గారికి వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఏమనంటే అధిష్టానము మల్లికార్జున్ ఖర్గే గారు ఎవరిని నియమించినా వాళ్లకు ఓకే అని చెప్పి, కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా ఆ నిర్ణయాన్ని తీసుకునే సీఎం కావాలని మా నిరుద్యోగులు మొత్తం అందరికి ఇక్కడ రావడం జరిగింది. రేవంత్ అన్న కష్టపడ్డది రేవంత్ అన్న మాత్రమే, చాలా కష్టపడ్డాడు రేవంత్ అన్న మాస్ ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ఇక్కడ రేవంత్ అన్న ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. రేవంత్ అన్నకే సీఎం ఇవ్వాలని మా డిమాండ్. మేమందరం రేవంత్ అన్నకి సీఎం ఇవ్వకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము రేవంత్ అన్ననే సీఎం కావాలని మా డిమాండ్. అచ్చంపేట నుంచి వచ్చినాం, నల్లమల్ల ప్రాంతం నుంచి. రేవంత్ అన్న సీఎం కావాలన్నా, రేవంత్ అన్న సీఎం కావాలి. రేవంత్ అన్న ఇంత కష్టపడ్డ రేవంత్ అన్నకు సీఎం అనేది ఇవ్వాలి. సీఎం ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడానికి అహర్నిశలు ఒక సైనికుడు వల్లే కష్టపడినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి అధిష్టాన పెద్దలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చినప్పటికీ కూడా కొంత జాప్యం అనేది కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ప్రజల్లో కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు సాయంత్రం అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తొందరగా ప్రకటించి తెలంగాణ ప్రజలందరూ కోరుకొని కేసీఆర్ ని గద్దె దింపడానికి రేవంత్ అన్న మాత్రమే ముఖ్య పోషిక పోషించింది. కాబట్టి రేవంత్ అన్న వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని, మా అందరి ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి రేవంత్ అన్న అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా వెంటనే ప్రకటించాలని చెప్పి